మాజీ గ్రామశాఖ అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీ కవాడపల్లి విలేజ్ భువనగిరి నియోజకవర్గం పార్లమెంటు సభ్యులము. అయితే ఏంటంటే కేసీఆర్ ఒక గ్రామ పంచాయతీలలో ఒక ఎలక్షన్ పెట్టలేకపోతుండు. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేకపోతుండు, ఒక ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలేకపోతుండు, ఒక రిజర్వేషన్ అంటాడు, ప్రతి దేవుళ్ళ మీద ధర్మాలు తింటాడు. అది ఆయనకే వస్తుంది కానీ వేరే కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీఆర్ ఆనవాళ్ళు తీయలేకుండా రేవంత్ రెడ్డి ఆనవాళ్ళే ఉండే నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత. అది చూసుకోమనండి. ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు ఏడున్నాయి, అసలు ఆనవాళ్ళు లేవు. మూసీ ప్రాజెక్ట్ అంటే మూసీలనే కొట్టుకుపోతాడు ఆయన. మూసీ ప్రాజెక్ట్ అంటే మూసీలనే కొట్టుకుపోతాడు. ఏం ఉండడు ఆయన. 100% ఆయన ఆనవాళ్ళ తీసేయనిక ఎవరు కూడా కానిపన్నది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్, రైతు బంధు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండంటే దీని తర్వాతనే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతు బంధు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అప్పటి వరకు రైతు బంధు ఎవరు ఇచ్చారు? ఇండియా లెవెల్లో కూడా ఎవరు ఇవ్వలే. అంత మంచి వ్యక్తి కేసీఆర్. అట్లాంటిది ఇప్పుడు ఎట్లా అయిపోయింది రైతు బంధు కావచ్చు పథకాలు? రైతు బంధు లేవు, రామ్ అన్నిటికీ రామరామ్. 420 హామీలు. ఇక హామీలు చెప్తే మీకు అన్నీ తెలుసు మీడియా వాళ్ళకు. ఇక ప్రతి ఒక్కటి ఉంది. కేసీఆర్ మీద ఇప్పటికీ చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చేసిన 10 సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యము, మా పాలనలో అభివృద్ధి చేస్తా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గురించి ఏం చెప్తారు? అభివృద్ధి చేసిండా చేయలేదు? కేసీఆర్ చాలా అభివృద్ధి చేసిండండి. ఏం చేయలేదండి. నీకు వాటర్ వస్తున్నాయి కదా ఊర్లో, సిటీలో కృష్ణ వాటర్ ప్రతి ఇంటికి ప్రతి గుడిసెకు కూడా నీళ్ళు వస్తున్నాయి. అది ఉతకనే సాధ్యమేనా? ఒక ఎండాకాలంలో ఒక బిందె నీళ్ళు తెచ్చుకోవాలంటే 1 కిలోమీటర్ తెచ్చుకోవాలంటే ఎంత బాధ అవుతుందో మీకు తెలియదా అండి? ప్లస్ ఇంకొకటి కేసీఆర్ చాలా చేసిండు, అభివృద్ధిగా చాలా చేసిండు. అదే నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు. ముందు నువ్వేం చేయగలుగుతావు చెప్పు. నువ్వు 420 హామీలు ఇవ్వు, 6 పథకాలు ఇవ్వు. నువ్వు దారికాని మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు 6 పథకాలు ఇచ్చి మాట్లాడు, ఇవ్వక మాట్లాడదు. 100 రోజుల్లో ఇస్తాను నువ్వు వేయలేకపోయినావు. నువ్వు ఒక 420. ఇక నేను మీకేం చెప్పదలుచుకోలేదు. కేసీఆర్ బర్త్డే చూడడానికి వచ్చినాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా తెలంగాణ భవన్కు రావడం వల్ల చాలా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి. కేసీఆర్ సార్ గారు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు జీవితంగా బతకాలని మా ఆశ. భవన్కి వచ్చారు తెలంగాణ భవన్కి. కేసీఆర్ బర్త్డే వేడుకలు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. కేసీఆర్ అంటే మా అభిమాన నాయకుడు. తెలంగాణ కోసం ఎంతో శ్రమించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మహాన్ భావుడు కేసీఆర్. 10 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చినాయండి. మంచిగా పాలన చేసిండు. ప్రతి ఇంటింటికి నీళ్లు అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఒక నిమ్మకాయ రసం అమ్ముకోవాలన్నా రోడ్ పైన లేదండి. బేగంపేట నుంచి సికింద్రాబాద్ దాకా రోడ్ పైన ఎవరిని బతకనివ్వడం లేదు రేవంత్ రెడ్డి. ఎట్లా బతుకుతారు? ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఇల్లు కొనుక్కుందాం అంటే ఇల్లు కూలగొడుతుండు. ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకుతాం, ఒక నిమ్మకాయ సోడా కానీ ఒక చెరుకు బండి ఏదన్నా. ఎండాలు మండిపోతున్నాయి చాలా. ఎవరైనా కూల్ డ్రింక్స్ ఏదైనా తాగుదామో ఎండ ధూపం కంటే తాగడానికి లేకుండా చేస్తున్నాడు. మా బేగంపేటలో మరి విపరీతంగా ఏసీపీ శంకర్రాజు గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఒక్కొక్కరు మేము మా సోడా బండి అండి బేగంపేటలో. ఫుట్పాత్ పైన సైడ్కి ఉంటుందండి, వెళ్ళిపోవడానికి దారి ఉంటుంది. మేము 15 సంవత్సరాల నుంచి సోడా బండి పెడుతున్నాం. మా నాన్ననేమో చెరుకు బండి పెడతాడు. 32 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు అక్కడనే పబ్లిక్ స్కూల్ దగ్గర. ఎవరు వచ్చిన పైన ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా మూమెంట్ ఉందంటే బంద్ చేస్తాము. కానీ ఇప్పుడు ఎవ్వరు వెటనిస్తలేడు. ఎవరంటే కడుపు మీద కొడుతున్నాడు ఆయన ఏసీపీ. చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరు బతకొద్దు, మా ఏరియాలో ఎవరు బతకొద్దు. తెలంగాణ తెచ్చుకుంది ఎవరు బతకకుండా అండి. ఇల్లు కట్టుకొని ఉంటే ఇల్లు కూల కొడతాడు. బండి పెట్టుకొని దంద వేసుకొని బతుకుతామంటే దండలు. మీరు వెళ్ళండి కావాలంటే బేగంపేట నుంచి సికింద్రాబాద్ ఏరియా సరౌండ్ చూడండి. ఒక్క బండి కూడా పెట్టుకోనివ్వకుండా వాళ్ళ పొట్టకూడదు. వాళ్ళ జీవనాధారం ఏంటండి? కరెక్ట్ మేము 10 నెలల నుంచి ఎదురు చూస్తాం. ఎండలు ఎప్పుడు వస్తాయి, ఒక దందా వేసుకుందాం, ఒక నిమ్మకాయ సోడా కానీ ఒక చెరుకు రసం చేసుకుందాం అని ఇట్లా ఎదురు చూస్తాం. అసలు పెట్టుకొని ఇవ్వడం లేదు ఏసీబీ. ఇవి 2 నెలల నుంచి అండి, 3 నెలల నుంచి చాలా ఇబ్బంది. ఎట్లా బతకాలి మేము? ఇట్లా ఎండల కోసం ఎదురు చూస్తే ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు మాకు సీజన్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. దేవుడి దయ వల్ల ఎండలు ముందు వచ్చినాయి మాకు. మొన్నటిగా వర్షాలు చలికి ఎవరు తాగలేదు. ఇప్పుడు ఎట్లా పెట్టుకొని బతకాలా? కిమ్స్ రోడ్ దగ్గర అన్నం పెట్టుకొని అమ్ముకుంటారు. హాస్పిటల్ పోతే లక్షలు కోట్లు బిల్లు కట్టాలి. బయట 70 రూపాయలు 60 రూపాయలు వాళ్ళ పేషెంట్లు వస్తారు. 60 రూపాయలకు 70 రూపాయలకు భోజనం చేస్తారు. మళ్ళీ అందులోనే పోయి 500 పెట్టి భోజనం చేయాలంట. ఎట్లా? వాళ్ళకు సేవ చేసినట్లయితుంది, వీళ్ళకు వ్యాపారం కలుగుతుంది. ఎవరు బతుకోవద్దు. అంతా అక్కడ అదే రోడ్లో బేగంపేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్ క్రీమ్ స్టోను, చట్నీస్, ఇలాచి, టీ పాయింట్ మొత్తం 100 కార్లు రోడ్డు మీద పార్కింగ్ చేస్తారు. ఏసీపీ వాళ్ళకి ఏమన్నాడు? వాళ్ళందరూ పెట్టుకొని బతుకోవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. కానీ ఒక నిమ్మకాయ బండి పెట్టుకొని బతికేటోనికే పొట్ట మీద కొడుతున్నాడు. శంకర్ రాజు
సార్ గారు మాకు బ్రతకనియండి హైదరాబాద్లో. మీరు ఇట్లా పొట్టగొట్టి చంపడం న్యాయం కాదు సార్. మేము ఎప్పుడు వచ్చినా మాకు మా ఎమ్మెల్యే గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎప్పుడు రుణపడి ఉంటాం జీవితం మొత్తం. మాకు సార్ ఎప్పుడు వచ్చినా మాకు బండి పెట్టుకోవడానికి, సార్ ఇట్లా ఇబ్బంది అవుతుందంటే కరెంట్ ఇప్పించిండు, మాకు బండి పెట్టుకోవడానికి వెసులుబాటు కలిగించిండు. కానీ ఇలా పుట్టగొట్టే కార్యక్రమాలు మా సార్ ఎప్పుడు చేయలేదు. మొత్తంలో ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా మీ చిరు వ్యాపారులకు కావచ్చు కేసీఆర్ హయాంలో? ఎప్పుడు కాలేదు. మేము ఎవడన్నా సీఎం గారు వెళ్తున్నారంటే బండి బంద్ చేయండి బాబు, ఒక 10 నిమిషాలు బంద్ చేసినాం, మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం, రీఓపెన్. కానీ ఇలా పొట్ట మీద కొట్టడం ఎప్పుడు చేయలేదండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైరెక్ట్ పొట్ట మీద కొట్టేస్తుంది. ఎవరైనా గరీబోళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ ఇల్లు కూడా కొడుతుంది. హైదరాబాద్కి ఎవరు రారు. ఇట్లా చేస్తే చాలా కష్టం అండి. మేము పేదలకి హైదరాబాద్ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందా? చాలా ప్రాబ్లం చేస్తున్నాడు. ఇది ఇట్లా చేయడం న్యాయం కాదు. 100% అవుతుంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి సర్కార్? సార్ ఇలా చేయకండి సార్, పేదల కడుపు కొట్టకండి ప్లీజ్. పేదలు ఉంటేనే మనం అందరినీ చూసుకోవాలి. మనం ఉంటున్నాం, ప్రతి ఒక్కరికి ఉండాలి రూటు, అందరం పోవాలి, అందరం రావాలి. కానీ ఎవరికి ఇబ్బంది పెట్టము, సైడ్కు పెట్టుకునే వాళ్ళకి పెట్టుకొనియండి. డైరెక్ట్ పొట్ట మీద కొట్టి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడం, క్రెయిన్లో వచ్చి క్రెయిన్లో వేసుకోవడం బండ్లు ఇట్లా చేసి. ఇప్పుడు నా వల్ల మా ఫ్యామిలీలో 10 మంది ఉంటారండి. వాళ్ళందరూ ఎట్లా బతకాలి? నేను నా మీద డిపెండ్ అవుతాడు అయి ఉంటారు అందరూ. ఎట్లా పెట్టాలి? మొన్ననే మా సిస్టర్ మ్యారేజ్ చేసినాము, పైసలు చాలా అప్పులు ఉన్నాయి, ఎట్లా బతకాలి మేము? చాలా సార్ అదే ప్రాబ్లం ఉంది. రికార్డితే డొక్కాడదు, ఎట్లా బతకాలి మేము? చాలా ఇబ్బంది ఉంది సార్. ప్లీజ్ దయచేసి మాకు బతకని. మా కార్పొరేటర్ గారు సపోర్ట్ చేస్తారు, మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు. కానీ పోలీసులే దౌర్జన్యంగా వచ్చి ఇది చేస్తారు. ఎట్లా చేయాలి సార్ ఇది? ప్లీజ్ దయచేసి ఇట్లా చేయకండి సార్ ప్లీజ్. జై తెలంగాణ.